అనాది నిధన. ప్రపంచానికి ఆవిడ ఆది అండి, ఒప్పుకుంటాం. మరి ఆవిడ కాదు అయ్యా, భువనాలకైతే ఆది నిధనం ఉంది. కానీ భువనేశ్వరి అంటే భువనాలతో పాటు వచ్చి భువనాలతో పాటు పోయేది కాదయ్యా. భువనాలకు ముందు ఉంది, భువనాలు ఉన్నప్పుడు ఉంది, భువనాలను ఉంచింది, భువనాలు పోయినా ఆవిడ ఉంటుంది. అందుకే అనాది నిధన. ఆది నిధన. ఆది అంటే మొదలు, నిధనం అంటే అంతం. ఆవిడకి ఆది లేదు, అంతము లేదు. అనాది నిధన. అలాంటి తల్లి ఏ భువనాలకు అధీశ్వరి, అన్ని భువనాలకి. అందుకే ప్రతి భువనంలో ఉండేటువంటి, ప్రతి భువనంలో సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయి లేదా? సృష్టి స్థితిలయలు జరిగేటప్పుడు వాటికి సంబంధించిన దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేస్తారు, ప్రతి భువనంలో వాళ్ళు. అందుకే ప్రతి భువనానికి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళందరూ వచ్చి భువనేశ్వరుని కొలుచుకోవాల్సిందే. అందుకే హరి బ్రహ్మేంద్ర సేవిత అది వివరిస్తున్నారు ఇక్కడ. హరి బ్రహ్మ ఇంద్ర సేవిత, హరిచేత బ్రహ్మచేత ఇంద్రుని చేత సేవించబడుతున్నటువంటి తల్లి అని వివరించారు. ఇక్కడ సరిగ్గా మనం చూస్తే భువనేశ్వరుని మణిద్వీపంలో గడిపోరాం. అక్కడ ఆ భవ్యమైనటువంటి శ్రీమన్నగరంలో 18-17 ప్రాకారాల మధ్యలో విష్ణువు, విష్ణు పరివారములన్నీ ఉంటాయట. 16-17 ప్రాకారాల మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. 14-15 ప్రాకారాల మధ్యలో ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రశక్తులన్నీ ఉంటాయి. ఆ ప్రాకారాల్లో కూర్చొని వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకే హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. అలా మనకి వరుసగా ఆయా ప్రాకారములను కూడా భావన చేసుకోవచ్చు. ఇక్కడ శంకర భగవత్పాల వరకు నిర్దేశించేశారు యతి సంప్రదాయంలో. యతి అయిన వాడు ఆశీర్వదించడాలు అవి చేయకూడదు. మనం వెళ్ళి దండం పెడితే దండం మనం పెట్టాం, ఆయన దృష్టిలో దండం కాదు. కొందరు అంటూ ఉంటారు, ఏమిటంటే ఆ స్వామీజీలు పాదుకా పూజలు చేయించుకుంటున్నారు, దండాలు పెట్టించుకుంటున్నారని. ఇవన్నీ సంప్రదాయాలు తెలియని వాళ్ళు ఆడే మాటలండి. తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. మనం పూజ చేస్తున్నాం కానీ వాళ్ళు పూజ అనుకోరు, తెలుసుకోవాలి. వాళ్ళు కేవలం ఆశీర్వదించరు. గృహస్థ ఆశీర్వదించవచ్చు. గృహస్థుల్లో గొప్పవాళ్ళు ఉపాసకుల దగ్గరికి వెళ్తే ఆయుష్మాన్ భవ లేదా కళ్యాణమస్తు అనొచ్చు. సన్యాసి గారి కళ్యాణమస్తు అన్నాడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆయన. సన్యాసికి ఒక నియమం పెట్టాడు. అదే గౌడ భగవత్పాలు వారు మాండుక్య కారికల్లో చెప్తున్నారు. నిరాశీహి నిర్నమస్కారా అన్నారు. ఇక్కడ వాళ్ళు ఆశీర్వదించరు, నమస్కరించరు. సన్యాసి నమస్కారం అండి అనకూడదు, సన్యాసి ఆశీర్వదించకూడదు. ఎందుకంటే సర్వం బ్రహ్మమయమైనప్పుడు ఆశీర్వచనం నమస్కారం బ్రాహ్మీ స్థితిలో ఉండదు. అది సాధనా దశలో సన్యాసి పాటించాలి. అది అందుకే వాళ్ళ పని ఒక్కటే, నారాయణ స్మృతి. పరిశీలించండి, కేవలం జీవన్ముక్తులైన మహాత్ములు జగద్గురువులు మనకున్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా. భారతీతీర్థ స్వామివారు అక్కడ వెళ్ళి దండం పెడతారు, ఏమంటారు? నారాయణ నారాయణ అంతే, నారాయణ నారాయణ అంతే, ఇంకేముండదు వాళ్ళ దగ్గర. నారాయణ స్మృతి, నారాయణ. ఆ నారాయణ అంటే నరుడైన పరమాత్మ యొక్క సర్వ కార్యంలో నీలో నాలో అంతా ఒకటే. ఆ ఒక్కటైన బ్రహ్మమే ఏకమని చెప్తున్నారు మనకి. ఎప్పుడైనా నారాయణ నారాయణ అంటే ఆ ఆశీర్వచనం వచ్చేసింది కానీ ఇంకా నేను బాగుపడతాను అనడం కాదు. నారాయణ ఎందుకన్నారో అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహం నిజంగా లభించినట్లు.